అయితే మనం ఇంటెలిజెంట్ అవ్వాలి లైఫ్లో, లేదా వాసు అలాంటి ఇంటెలిజెంట్ ఫ్రెండ్ ఒకరు ఉండాలి మనకి. ఫ్యాక్ట్ అయితే ఎందుకంటున్నానంటేనండి, తను ఏం చేసినా నేను కూడా ఇతను ఎందుకు ఈ పర్పస్తో ఏ పర్పస్తో చేస్తున్నాడు 100 రకాలుగా చెక్ చేస్తూ ఉంటాను, నష్టపెడుతూ ఉంటాను. మేబీ ఫస్ట్ 2 గంటల 50 నిమిషాలు వచ్చింది లెంత్ అని అన్నారు రాజు గారు. ఒకవేళ వాసు ముందు మనం 2:50 ఇస్తే వాళ్ళు పని మీద ఉంటారులే అని ప్లాన్ చేసి ఇచ్చాడు. మరీ 2:15 ఇచ్చేస్తే మళ్ళీ తెచ్చిపోయారో లేకపోతే ఏం చేస్తారని ముందే 2:50 ఇచ్చినట్టు ప్లాన్ చేస్తాడేమో అనుకుని నాకు డౌట్ ఉంది వాసు మీద. అందరూ రాజు గారు వాసు వర్మ కాంబినేషను యాజ్ ఏ పర్సన్స్గా కానీ యాజ్ ఏ టెక్నీషియన్స్గా కానీ గ్రేట్ కాంబినేషన్ అండి. మళ్ళీ మనం ప్రొడ్యూసర్ డైరెక్టర్ మధ్యన అంత ఏమంటారు నైస్ రిలేషన్. ఎలా అంటే ఆల్మోస్ట్ ఇందాక నాకు ఆయన అంటుంటే గుర్తొచ్చింది, నాన్నకి ప్రేమతో ఆ సాంగ్ లైఫ్ లాంగ్ దిల్ రాజు గారికి వాసు గారు అందవుతూ ఉంటుంది. ఈ సినిమా ఈరోజు హీరోస్ దినేష్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. 5 కిలోలు రాజుగారికి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అనంత శ్రీరామ్ గారు అండ్ బాలాజీ గారు. అనంత శ్రీరామ్ గారు రాసిన పాటల్లో నేను ఈ సినిమాలో డ్యాన్సే కాకుండా, అంటే ఆ పాటలో డ్యాన్సే కాకుండా నేను డ్యాన్స్ కాకుండా కూడా సాంగ్ని మెలోడీ సాంగ్ కూడా నిలబెట్టగలనని ఫస్ట్ టైం నాకు నమ్మకం కలిగించారు అనంత శ్రీరామ్ గారు. బాలాజీ గారు కృష్ణాష్టమి టైటిల్ సాంగ్ చాలా పాపులర్ అవడానికి, ఎందుకంటే ఇంటికి వెళ్తే నా కొడుకాళ్ళు అందరూ కూడా కృష్ణాష్టమి కృష్ణాష్టమి అంటున్నారు. బాలాజీ గారు మీ ప్రోమో సాంగ్ వల్ల. సో ఇంకా ఈ సినిమాకి చీఫ్ టెక్నీషియన్స్ అందరూ నన్ను, అంటే వాళ్ళ ఇంట్లో కుర్రోడితో ఒక సినిమా తీస్తే వాళ్ళు ఎంతలా ఇష్టపడి చేస్తారో అంతలా ఇష్టపడి చేశారు. అందరికీ కూడా పేరు పేరు నా థ్యాంక్స్ అండి. నాకు ఒకరోజు కాలం ఉంటే ఆ ఒక్కరోజు వాసు దగ్గరికి వెళ్ళి, వాసు ఈరోజు అయినా సీన్ తెస్తావా, ఒక సినిమా చేస్తాను అని అనిపించే అంత కనెక్ట్ అయిపోయాడండి వాసు. అనే అందరినీ చాలాసార్లు డబ్బింగ్ పిలిచి చెప్పించారని అన్నారు. బట్ నేను 19వ తారీఖు 11ంటికి కూడా నేను ఒకసారి నాకు థియేటర్ రెడీ, నేను డబ్బింగ్ చెప్తాను. ఆయనండి మన ఇంట్లో దిల్ రాజు గారి దగ్గర, మన ఇంట్లో మనకంటే పెద్దోళ్ళని కానీ మన తోటోళ్ళని కానీ మనం అడుగుతూ ఉంటాం చూడండి, ఇది నాకు కొని పెట్టరా, అది కొని పెట్టరా అని. జనరల్గా బిజినెస్ పీపుల్ మధ్యన అలాంటి డిస్కషన్ జరగదండి ఎవరికి. అవతల వాళ్ళకి సినిమా అంటే ప్రాణం అనే ఫీలింగ్ ఉంటే తప్ప ఆ మనసు రాదు. నిజంగానే రాజు గారు ఈ సినిమా నేను ఎందుకన్నానంటే మొన్న ఇచ్చిన పేపర్ ఇంటర్వ్యూస్లో కూడా నా లైఫ్లో మళ్ళీ ఇంత బిగ్గెస్ట్ ఫిలిం చేయలేను, ఇంత అందంగా కనపడలేను, డౌట్ లేదండి అందులో. కృష్ణాష్టమి నా లైఫ్లో 2 సినిమాలు చేసినప్పుడు నాకు ఫీలింగ్ వచ్చిందండి. ఒకటి మర్యాద రామాయణం చేసినప్పుడు ఫీలింగ్ వచ్చిందండి, తర్వాత మళ్ళీ కృష్ణాష్టమి చేసినప్పుడు నాకు ఆ సేమ్ ఫీలింగ్ వచ్చిందండి వర్క్ చేసి వెళ్ళిన తర్వాత. సో థ్యాంక్ యూ అండి అందరికీ, ఆల్ ది బెస్ట్. నిక్కీ గారి గురించి చెప్పడం మర్చిపోయాను. ఆవిడ యాక్చువల్గా పొద్దునేమో హైదరాబాద్ నుండి తెలుగు సినిమా చేసేస్తారు, సాయంత్రం కేరళ వెళ్ళి మలయాళ సినిమా చేసేస్తారు, మళ్ళీ మధ్యాహ్నం ఏమైనా 1 గంట టైం ఉంటే తమిళనాడు వెళ్ళి అక్కడ సినిమా చేసేస్తారు. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.